చంద్రగ్రహణం వేళ పాటించవలసిన మంత్రాలు, అలాగే పాటించవలసిన నియమాలు, చంద్రగ్రహణం ముందు ఏం చేయాలి, చంద్రగ్రహణం తర్వాత ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః. ఈ ఏడాది 2026 మార్చి 3వ తేదీన మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం, కానీ భారతదేశంలో మాత్రం పాక్షికంగానే కనిపిస్తుంది. హోలీ పండుగ రోజు గ్రహణం రావడం విశేషం. ఇంకా ఈ ఏడాది 2026 ఆగస్టు 28వ తేదీ మరో చంద్రగ్రహణం ఉంటుంది, కానీ అది భారతదేశంలో కనిపించదు. ఈ నేపథ్యంలో చంద్రగ్రహణం రోజు ఎలాంటి నియమాలు, పరిహారాలు పాటించాలి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీ మంగళవారం రోజున సంభవించింది. ఈ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు పూర్తిగా భూమి నిండులో ఉంటాడు. భౌగోళిక శాస్త్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం మార్చి 3వ తేదీ ఏర్పడే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో పాక్షికంగానే కనపడుతుంది. ఇంకా హైదరాబాద్లో అయితే చివరి 28 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. అలాగే భారతదేశంలోని హైదరాబాద్తో పాటు లక్నో, చెన్నై, ఢిల్లీ వంటి ఇతర నగరాల్లో కూడా ఈ చంద్రగ్రహణం పాక్షికంగానే కనపడుతుంది అని చెబుతున్నారు. ఈ లూనార్ ఎక్లిప్స్ 2026 మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:21 ప్రారంభమై సాయంత్రం 6:48 ముగుస్తుంది. కానీ భారతదేశంలో మాత్రం సాయంత్రం 6:20 నుంచి సుమారు 27 నిమిషాలు మాత్రమే కనపడుతుంది. ఈ నేపథ్యంలో చంద్రగ్రహణం రోజున 2026 వేళ పాటించవలసిన మంత్రాలు, నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రగ్రహణం ముందు చేయవలసినవి. చంద్రగ్రహణం వేళ గ్రహణం ప్రారంభమయ్యే 3 గంటల ముందు తేలికంగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోవాలి. కష్టంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోకూడదు. అలాగే గ్రహణం ప్రారంభం కావడానికి ముందు పచ్చళ్ళు, ఆయిల్, నెయ్యి, పాలు, ఆహార పదార్థాలపై ఎలాంటి లేదా తులసి దళం వేయాలి. ఇవి వేయడం వల్ల గ్రహాలు కిరణాల యొక్క ప్రతికూల ప్రభావం ఆహారం మీద పడకుండా ఉంటాయి. అలాగే చంద్రగ్రహణం సమయం చేయవలసిన పనులు ఏంటి అంటే, గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక సాధన గొప్ప సమయాన్ని అని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో చేసే జపం 1000 రెట్లు అధిక ఫలితం ఇస్తుందని నమ్మకం. ఈ సమయంలో ఇష్టమైన దైవం నామస్మరణ చేయడం వల్ల అత్యంత శుభప్రదానంగా, అలాగే ఓం నమః శివాయ మంత్రం లేదా మృత్యుంజయ మంత్రం లేదా చంద్రునికి సంబంధించిన మంత్రాలు జపించడం మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటికి రాకూడదు. ఇంట్లోనే ఉండి ప్రశాంతంగా దైవ నామస్మరణ మాత్రమే చేయాలి. అలాగే గ్రహణం సమయంలో తినడం, తాగడం, నిద్రపోవడం అలాంటివి చేయకూడదు. అస్సలే మంచిది కాదు. అలాగే చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకున్నాం. మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ధరించిన బట్టలతో సహా తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయని పండితులు అంటున్నారు. అలాగే పవిత్రమైన జలాలలో ఇంటిని శుభ్రం చేసి పసుపు నీళ్ళతో పోషకంగా వేయాలి, అంటే ఇంట్లో చల్లాలి. అనంతరం దీపం వెలిగించి దైవ దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా గ్రహం ముగిసిన తర్వాత దానం ఎంతో మంచిది కాబట్టి బియ్యం, పాలు, తెల్లటి వస్త్రాలు లేదా వెండి వంటి దానం చేయడం వల్ల చంద్రదోషం తొలగుతుందని పండితులు అంటున్నారు. అలాగే చంద్రగ్రహణం వేళ పాటించవలసిన మంత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం. ఓం నమో నారాయణ. ఈ మంత్రం జపించడం వల్ల గ్రహదోషాలు తొలగి జీవితంలో అడ్డంకులను అధిగమించి కెరియర్లో విజయం సాధిస్తారని చెబుతున్నారు. అలాగే ఓం నమో గణపతియే నమః. గ్రహాన్ని ప్రతికూలత ప్రభావాన్ని, ఆటంకాలు తొలగిస్తాయి. ఓం క్లీం కృష్ణాయ నమః. జీవితంపై స్పష్టమైన నిర్ణయాన్ని, అలాగే స్పష్టమైన ఆలోచన విధానాన్ని ఏర్పరుస్తుంది. అలాగే ఓం సోమాయ నమః. చంద్రుడి నుంచి రక్షణ, అనుగ్రహం కలుగుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జీవితంలో పురోగతిని లభిస్తుంది. అలాగే ఓం మహాలక్ష్మియే నమః. ఆధ్యాయంగా అలాగే కుటుంబ శ్రేయస్సు కూడా లభిస్తుంది. ఓం విష్ణవే నమః అంటే ఆత్మతికంగా బలం చేకూరుస్తుంది. ఓం శనేశ్వరాయ నమః అంటే శని ప్రతికూలత ప్రభావం తగ్గుతుంది. ఓం హ్రీం కాళికాయ నమః అంటే ధైర్యాన్ని లభిస్తుంది. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తే రాహుకేతుల ప్రభావం తగ్గుతుందని పండితులు చెప్తున్నారు. అలాగే ఈ గ్రహణం రోజున మీరు పాటించవలసినవి, పాటించకూడదు అన్ని వివరంగా తెలుసుకున్నాము కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.